హాయ్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్, టుడే కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఆర్ఎల్విపి గురించి కంప్లీట్ అయింది. ఆస్మోటిక్ ప్రెజర్ అయిపోయింది. థర్డ్ వచ్చేలకు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అమ్మ. వాట్ ఈజ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్? చూడమ్మ, ద ఇంక్రీజ్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ లిక్విడ్ వెన్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే చూడడం, ఫస్ట్ ఇక్కడ వాటర్ తీసుకున్నాము. వాటర్ అనేది ప్యూర్ సాల్వెంట్. ఇక్కడ వేపర్ ప్రెషర్, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రెషరు, ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్ యొక్క ప్రెషర్ రెండు, ఇక్కడ ఇది వేపరైజేషన్ జరుగుతుంది, రెండు ఈక్వల్ అవుతాయి. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ అనేది వేపరైజేషన్ జరుగుతుంది. ఇది ప్యూర్ సాల్వెంట్ యొక్క టెంపరేచర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేలకు మనం ఈ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం, సాల్ట్ వాటర్. ఇక్కడ వచ్చేక సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉంది కాబట్టి ఇది సొల్యూషన్ అనమాట. దీని యొక్క టెంపరేచరు అట్మాస్ఫియర్కి ఈక్వల్ అయినప్పుడు సపోజ్ 101 డిగ్రీస్ అనుకున్నాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టెంపరేచర్స్, రెండు టెంపరేచర్ల మధ్య యొక్క డిఫరెన్స్ని మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాం. సపోజ్ ఇది మనం టీబీ అనుకున్నాం, ఇది టీబీ నాట్ అనుకున్నాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనే పేరుతో పిలుస్తున్నాం. చూడండి, ఒకసారి గ్రాఫికల్గా కూడా చెప్పడం జరిగింది. టెంపరేచర్ని కెల్విన్స్లో, వేపర్ ప్రెషర్ మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఫస్ట్ చూడమ్మా, సాల్వెంట్ అనేది వేపరైజేషన్ జరిగింది. దాని ఎంత టెంపరేచర్ దగ్గర వేపరైజేషన్ జరిగిందంటే టీబీ నాట్ దగ్గర వేపరైజేషన్ జరిగింది. ఇది సాల్వెంట్ యొక్క కర్వ్ అనమాట. నెక్స్ట్ సొల్యూషన్ తీసుకున్నాము. సొల్యూషన్ యొక్క టెంపరేచర్ ఎక్కడ వేపరైజేషన్ జరిగిందంటే మనకి టీబీ దగ్గర. టీబీకి టీబీ నాట్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం డెల్టా టీబీ అంటాం. ఈ డెల్టా టీబీనే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాం అనమాట. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. చూడమ్మా, ఒకసారి నేనేమనుకున్నానంటే అక్కడ ఉన్నటువంటి సొల్యూషన్లో డెల్టా టీబీ నాట్ ఈజ్ ఈక్వల్ టు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇక్కడ సొల్యూషన్ యొక్క సాల్వెంట్ యొక్క టెంపరేచర్ని మనం 100 డిగ్రీస్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం టీబీ ఈజ్ ఈక్వల్ టు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్. ఇక్కడ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉండడం జరిగింది. నేను సాల్ట్ వాటర్ తీసుకున్నాను. దీని యొక్క టెంపరేచర్ నేను 101 డిగ్రీస్గా తీసుకోవడం జరిగింది. డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టెంపరేచర్స్, ఇక్కడ చూడండి, డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టీబీ మైనస్ టీబీ నాట్. ఈ డిఫరెన్స్ని మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాను. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. డెల్టా టీబీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ. ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు మనం కాన్స్టెంట్ పెడతాం. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. కేబీ అంటే ఏంది? మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆర్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. అనదర్ నేమ్ వచ్చాక ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది అన్నమాట. ఎం మొలాలిటీకి ఫార్ములా ఏంటంటేనమ్మా, ముందు క్లాస్లో చూసాం. మొలాలిటీ యొక్క ఫార్ములా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇది ఫార్ములా ఏంటంటే మొలాలిటీ యొక్క ఫార్ములా అనమాట. మనం ఇప్పుడు మొలాలిటీ ఫార్ములాను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమా, డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ యొక్క ఫార్ములా W2 డివైడెడ్ బై M2 ఇంటూ 1000 బై W1. ఏంటిదమ్మా ఇక్కడ డెల్టా టీబీ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సొల్యూషన్స్. అంటే ఒకటి సొల్యూట్, ఒకటి సాల్వెంట్, ఇంకోటి సొల్యూషన్ అనమాట. కేబీ ఈజ్ ఈక్వల్ టు ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. W2 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్. M2 అంటే మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్. W1 అంటే మాస్ ఆఫ్ సాల్వెంట్. కేబీ అంటే మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్. చూడండి, ఇక్కడ మనం M2ని క్యాలిక్యులేట్ చేసామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఇక్కడ W2 ఇంటూ డెల్టా టీబీ ఇంటూ 1000 బై W1 అనమాట. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్, ఇక్కడ నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుందమ్మా. నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే ఆవిరైపోయినటువంటి పదార్థం అనమాట. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి జాగ్రత్తగా. అసలు బాయిలింగ్ పాయింట్ అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ మనం వాటర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో ఇక్కడ వేపరైజేషన్ జరుగుతుంది. వాటర్ అనేది మనం పర్టికులర్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు వాటర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ బాయిలింగ్ పాయింట్గా తీసుకుంటే వాటర్, ప్యూర్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ని నేను 100 డిగ్రీస్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దాంట్లో సాల్వెంట్ అనేది సొల్యూట్ అనేది యాడ్ చేశాను. ఆ సొల్యూట్ సాల్ట్ యాడ్ చేశాను. దాని యొక్క టెంపరేచర్ని మనం 101 డిగ్రీస్గా తీసుకోవడం జరిగింది. డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టెంపరేచర్స్ డెల్టా టీబీ వచ్చేలకు మనకే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనమాట. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడమ్మా,
ఇక్కడ చూడండి ఇంక్రీజ్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, ఇంక్రీజ్ అయింది కదా ఇక్కడ. సాల్వెంట్తో కంపేర్ చేస్తే సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అయింది. అదే ఇక్కడ చెప్తుంది డెఫినేషన్లో. The increase in the boiling point of a liquid when a non-volatile solute dissolved in it is called elevation of boiling point. సాల్వెంట్తో కంపేర్ చేస్తే సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు సొల్యూషన్లోంచి సాల్వెంట్ యొక్క టెంపరేచర్ని మనం డిఫరెన్స్ కనుక తీసుకుంటే దాన్నే మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనే పేరుతో చెప్పడం జరుగుతుంది. చూడండి మనం ఏం తీసుకున్నాం, డెల్టా టీబీ నాట్ అంటే నేను బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాను. దీని వచ్చాక డెల్టా టీబీ నాట్ ఇక్కడ 100 degrees తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ డెల్టా టీబీ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్, దీనిది డెల్టా టీబీ తీసుకున్నాం అనమాట. సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ రెండింటి యొక్క డిఫరెన్స్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీబీ మైనస్ టీబీ నాట్. ఈ డెల్టా టీబీ అనేది ఏంది, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మొలాలిటీ ఆఫ్ ఏ సొల్యూషన్. డెల్టా టీబీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ ఆఫ్ ఏ సొల్యూషన్. ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. ఇక్కడ కేబీ అంటే ఏంది, ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అనమాట. మొలాలిటీ అంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం, ముందు క్లాస్లో చెప్పాం కదా మనం ఆల్రెడీ. వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అనమాట. ఇక్కడ కేబీ అంటే మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్, W2 అంటే మాస్ ఆఫ్ సొల్యూట్, M2 అంటే మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్, W1 అంటే మాస్ ఆఫ్ సాల్వెంట్ అనమాట. డెల్టా టీబీ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద 2 టెంపరేచర్స్ అనమాట. ఇక్కడ ఫార్ములాని యూజ్ చేసి మనం మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఈ మోలార్ మాస్ ఏ విధంగా కనుక్కుందామో నెక్స్ట్ జరగబోయే క్లాస్లో సమ్స్ ద్వారా తెలుసుకుందాం అండి. ఓకేనా.